మహబూబ్నగర్ జిల్లాలో నిన్న కురిసిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆరబోసిన ధాన్యం వర్షపు నీటికి కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేసి పంట నష్టపోయిన వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. మరోవైపు ఇనుగుర్తులో ఈదురుగాలులతో తెగిపడిన విద్యుత్ తీగలు ఒక వృద్ధురాలు మృతి చెందింది. పొద్దున స్టార్ట్ చేసిన సాయంత్రం వరకు పూసలు అయిపోయింది. నిన్న తీసుకొచ్చాను, నిన్న పొద్దున తీసుకొచ్చి ఇక్కడ పూసిన మొత్తం ఆరబోసిన అనుకోకుండా సాయంత్రం వరకు అయిపోయి పొలం వేసులు దేవాలయం మొత్తం ఆరబోసి పూసిన. అకాల వర్షం వల్ల సాయంత్రం అనుకోకుండా గాలి వచ్చింది. నైట్ 10 పడేటప్పుడు మొత్తం తడిసి ముద్ద అయిపోయింది. ఈ ఖచ్చితంగా వెళ్ళాలి. మరొకటి మాత్రం రైతులు ఆత్మహత్య చేసుకోవాలని చెప్తుంది. అకాల వర్షానికి అందరూ నష్టపోయి మొత్తం వడ్లయితే మొత్తం 6 ఎకరాల ఇల్లు వెళ్ళాలి. 20 రకాలైన కుట్లైన మొత్తం 20 మొత్తం ఖర్చు. ప్రభుత్వం వెంటనే చూసి దీన్ని ఆదుకోవాలి అందరూ.